హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఉగాది తెలంగాణ స్టైల్ పచ్చడి. ఫస్ట్ మనం మట్టి కుండ తీసుకొని దానికి కంకణం కట్టి బొట్టు పెట్టేసేయాలి. తర్వాత అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. సో మన ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేప పువ్వు. అది కొంచెం మంచిగా కడుక్కొని దాన్ని తీసుకొని మనం ఆ కుండలో వేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక లెమన్ అంత సైజు ఉన్న చింతపండు ముద్దను తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టి దాని నుంచి చింతపండు రసాన్ని పులుపు కోసం మన పచ్చళ్ళలో కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ షడ్రుచులలో మూడో రుచి అయినది కారం. మన వీడియోలో కారం వేయకుండా మనం మిరియాలు ఎందుకు వాడుతున్నామంటే 450 years అగో మన ఇండియన్స్కి చిల్లీ పౌడర్ అంటే తెలీదు. దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది పోర్చుగీస్ అయితే దాన్ని ఎంకరేజ్ చేసింది బ్రిటిషర్స్ అనమాట. సో అంతకుముందుకు మనము మిరియాల పొడి వాడేవాళ్ళం. సో ఇప్పుడు మిరియాల పొడి వాడుతున్నాం. నెక్స్ట్ నాలుగవ రుచి అది వగరు. వగరు అంటే మామిడికాయని వేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కోసం ఉప్పు వేద్దాం. నెక్స్ట్ అందరికీ ఇష్టమైంది షడ్రుచులలో ఏంటి తీపి కోసం బెల్లాన్ని తగినంత వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేసుకుంటే మన టేస్టీ షడ్రుచుల కలయికైన ఉగాది పచ్చడి తెలంగాణ స్టైల్లో రెడీ అన్నమాట. ఈ ఉగాది పచ్చడిని అలా పూలలు తింటూ ఉగాది పచ్చడిని కొంచెంగా సిప్ చేస్తే ఆ టేస్ట్ వేరే లెవెల్ అన్నమాట. So thank you for watching. Like, share, comment and subscribe. Bye bye friends.